ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. అమర జవాన్ మురళీ నాయక్ కు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి. లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ నరసింహ జయంతి సందర్భంగా ఎగువ అహోబిలంలో కనుల పండుగగా రథోత్సవం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. మాదక ద్రవ్యాల నియంత్రణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా. ఆలగడలో ఆర్ఆర్ అకాడమీ క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసిన పోలీస్ సిబ్బంది. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నూతన కేంద్రీయ విద్యాలయ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఉగ్రమూకలపై భారత్ జరుపుతున్న పోరులో సత్యసాయి జిల్లా కల్లితాండ గ్రామానికి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న పాక్ పీచ మడచాలంటూ దీనికి మోదీకి యావత్ భారతవని అండగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నాయకులు లోకేష్ బాబులు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారని అన్నారు. ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పౌరుడు మద్దతు తెలపాలని కోరారు. ఉగ్రవాదులపై పోరాడుతూ వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ధారు నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. నాసిక్లో అతను ఉద్యోగ నిర్వహణ చేయటం, యుద్ధం వచ్చింది, నువ్వు రావాలి, నీ అవసరం చాలా ఉంది అన్నప్పుడు అతను పరుగున బార్డర్లోకి వెళ్ళాడు. పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంను చూశారు. అక్కడ వాళ్ళు బాంబులు వేయటం, ఈ బిడ్డ చనిపోవటం. మురళీ నాయక్ మన రాష్ట్రం అనంతపూర్ జిల్లాకు చెందిన యువకుడు. దెబ్బలు తగిలినా కూడా, ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం. వీరోచితమైన మరణం పొందాడు. కానీ చిన్న వయసులో, అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నా. ఏం పాపం చేశారని ఆ బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి వేలగాంలో ఆ యాత్రికులందరినీ చంపకపోతే, 29 మంది యాత్రికులను మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు. మా బిడ్డ ఈరోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలా. చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల, మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజున పెచ్చు ఎగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఇంత మనం కఠినరు చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకున్నది. అంత యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్నది, ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది, సైనికులందరూ కూడా బలోపేతమైన సైన్య దళం మనకున్నది. ఇప్పుడు ఈ రోజున మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజున పాకిస్తానీల ఆట కట్టడానికి ఆయన నిర్ణయం తీసుకోవటం, ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు తెలపటం, పాకిస్తాన్ వాళ్ళు చేసింది తప్పు, అటువంటి జరగటానికి వీల్లేదని చెప్పి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్దలందరూ కూడా నొక్కి వక్కాణించడం కూడా మనం చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆ కట్టుదిట్టమైన నిర్ణయానికి ప్రతి భారతీయుడు కూడా
మద్దతు తెలపవలసిన అవసరం ఉంది. మనందరం కూడా ఒక్క మాట మీద, ఒక్క త్రాటి మీద ఏకోన్ముఖంగా నడవలసిన అవసరం ఉంది. ఆ పాకిస్తాన్ పీచవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేయవలసిన అవసరం ఉంది. అందుకోసం భారతీయులందరూ కూడా తరతమ భేదాలు విసర్జించి, ప్రాంతీయ భేదాలు విసర్జించి, భాషా భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, రాజకీయ భేదాలు లేకుండా అందరం కూడా ప్రధాని మోడీ గారి వెనుక, దేశం వెనుక మనందరం నడవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా మీ అందరికీ విఘ్నులైన మీ అందరికి కూడా తెలియజేస్తూ, మనందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మనందరం కూడా దేశంలో ఎలా జరుగుతుంది, యుద్ధం ఎలా జరుగుతుంది, మన వంతుగా మనం ఏం చేయాలి అని ఆలోచన చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పదే పదే చెబుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి ఆయన తీసుకున్న నిర్ణయానికి మనందరం మద్దతు తెలపాలని చెప్పి కూడా ఆయన పదే పదే తెలియజేస్తున్నారు. అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన ఎక్స్లో పెట్టిన ఆ ట్వీట్ బ్రహ్మాండంగా దేశమంతా కూడా ఈ రోజున వైరల్ అవుతున్నది. అందరూ కూడా మనకున్నారు, ఒక నమో ఉన్నారు. ఆ అస్త్రం ఈ పాకిస్తాన్ పీచమడుస్తుందని చెప్పి మన లోకేష్ బాబు గారు చెప్పిన ఆ ట్వీట్ కూడా అందరికీ అర్థమవుతుంది. మన నేత చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతుగా ఉండవలసిన అవసరం ఉంది. ఆయన ఏది ఆదేశించినా కూడా పాటించడానికి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొక్కసారి మురళీ నాయక్కి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ బిడ్డకు మనం నివాళులు అర్పిస్తూ, అతని ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ కుటుంబానికి మనం సానుభూతి తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ నరసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. స్వామి ఆ పాపని కట్టది. మదయ్య నడువులో ఎవరెవరు ఫోటో. కమరా
గోవిందా ఒకసారి చూడండి సంభావన నీకుంటే మళ్ళీ మడిగారు పెట్టాలి మేజర్ కాదు ఆచార్య సార్ ఆ దగ్గర ఒక 500 సార్ మళ్ళీ ఇస్తాను అందుకే ఒక్క పోయినాడు ఆచార్య వేసుకుంటాను ఆయన గట్టి పెట్టుకున్నాను నమస్కారం వేసుకో అల్లా పడదు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో నంద్యాల జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక అగ్నిమాపక కార్యాలయం, ఫైర్ ఇంజన్ వాహనం ప్రజలకు అందుబాటులో ఉంది. సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు అయ్యాయని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. శనివారం నంది కొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్లో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులు 2.5 కోట్లతో నూతన అగ్నిమాపక దళ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యమని, నంది కొట్కూరు నియోజకవర్గంలో అగ్ని ప్రమాదాల నివారణకు ఇది ముందడుగు లాంటిదని, ఎప్పటి నుంచో ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ముందడుగు లాంటిదని, ఎప్పటి నుంచో నాన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కలలు కనేవారని, నాన్న కళ ఈరోజు నెరవేరిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. గత వైసీపీ పాలనకు ప్రస్తుత టీడీపీ పాలన అభివృద్ధికి తేడా ప్రజలు గమనించాలని, గతంలో గడ్డివాములు అగ్నికి ఆహుతవుతున్నాయని రైతులు ఫోన్ ద్వారా మాకు తెలిపినా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఈ కష్టాలకు టీడీపీ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టబోతుందన్నారు. నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో అగ్నిమాపక దళం, ఫైర్ ఇంజన్ వాహనం అందుబాటులో ఉంటూ ఏ విపత్తు పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటుందని, ప్రజలకు సేవలందిస్తుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ఫైర్ అధికారి ఎం భూపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా ఫైర్ అధికారి బాలరాజు, ఆత్మకూరు ఫైర్ ఆఫీసర్ భీముడు నాయక్, జయన్న, నంది కొట్కూరు మున్సిపల్ చైర్మన్ డి సుధాకర్ రెడ్డి,
ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయక సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై రాష్ట్ర డైరెక్టర్ మహేష్ నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, మాజీ జెడ్పీటీసీ తరిగోపుల నాగేశ్వరరావు, కౌన్సిలర్ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. మన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు అందరి కృషితో ఈరోజు ఒక ఫైర్ స్టేషన్ ఇక్కడ శాంక్షన్ అయింది. శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం నిధులతో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మన నందికొట్కూరులో శాంక్షన్ అవ్వడము 2,21,25 లక్షల రూపాయలతో ఈరోజు నిర్మించడము మొదలుపెట్టాము. అట్లాగే మన నందికొట్కూరులో ఎన్నో ఏళ్ళుగా ఫైర్ స్టేషన్ లేక గడ్డివాములు కాలిపోయినా కూడా లేదంటే ఏదైనా విపత్తు వచ్చినా ఎన్నోసార్లు చాలా కష్టాలు పడ్డారు. ఇక్కడ ఒక గడ్డివాము కాలిపోతే రోజుల తరబడి అది కాలుతూనే ఉంటుంది తప్ప మనకు ఇక్కడ ఆదుకునే వాళ్ళు చాలా లేట్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉండడంతో ఇది కేవలం ఫైర్ స్టేషనే కాదు, ఏ విపత్తు వచ్చినా ఏదైనా నీటి ప్రమాదం వచ్చినా లేకపోతే రోడ్డు సేఫ్టీ అయినా కూడా ఈ ఫైర్ స్టేషన్ రెడీగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఫైర్ స్టేషన్ నిర్మించడము అనేది చాలా సంతోషకరమైన ఇది. ఈరోజు ఇక్కడ నందికొట్కూరు నియోజకవర్గంలో నేను అలాగే మా ఎమ్మెల్యే గారు, మన చైర్మన్, అలాగే మా కౌన్సిలర్స్ అందరితో పాటు ఇక్కడ భూమి పూజ చేసి ఈరోజు కార్యక్రమము మొదలు పెట్టడం, ఇక్కడ ఫైర్ స్టేషన్ మొదలు పెట్టడం జరుగుతుంది. ధన్యవాదాలు. అట్లాగే వెహికల్ కూడా ఫైర్ స్టేషన్ ఒకటే కాదు, వెహికల్ కూడా ఒక 2,21,00,000 శాంక్షన్ అయింది. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఏదో ఫైర్ స్టేషన్ అని తీసిపడేయకండి, ఇది అందరినీ ప్రజల్ని ఆదుకునే ప్రాజెక్ట్ ఇది. అది చెప్పాను, అది ఒక్కటే కాదు, ఫైర్ అంటే ఊరికి దగ్గర. భారత ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణకు నాషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టిందని, ఈ మేరకు మాదక ద్రవ్యాలకు యువత, విద్యార్థులు బానిస కాకుండా సంపూర్ణ అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాషా ముక్త్ భారత్ అభియాన్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2024-25పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, దేశంలో మత్తు పదార్థాల నివారణకు భారత ప్రభుత్వం నషాముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని 2020లో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నివారణకు సంబంధిత అధికారుల నుంచి నివేదికలు సేకరించి పగడ్బందీ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. అదేవిధంగా పాఠశాల, కళాశాలలు, విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వ్యసనాలకు బానిసైతే కలిగే దుష్ప్రభావాలపై వీడియోలు ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జన సమూహం ముఖ్య కూడలి ప్రాంతాల్లో హోర్డింగ్లు ఏర్పాటుతో పాటు వాల్ పోస్టర్లు ప్రదర్శించాలని, కళాజాత బృందాల ద్వారా మత్తు పదార్థాల నియంత్రణకు అవగాహన కల్పించాలని, మాదక ద్రవ్యాల నియంత్రణ కరపత్రాలు కళాశాలలోని ఆడిటోరియం, క్యాంటీన్, లైబ్రరీలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు భాగస్వామ్యం చేసే మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం జూన్ 1వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు సంబంధిత అధికారుల బృందాలుగా వెళ్లి నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టి అవగాహన తీసుకురావాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకు గాను వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. బలహీన వర్గాల కాలనీల్లో తల్లిదండ్రులు మద్యం సేవిస్తే పిల్లలపై కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏ మత్తు పదార్థం సేవిస్తే ఎలాంటి దుష్ప్రభావాలు, అనారోగ్యాలు కలుగుతాయో అన్న అంశాలపై అవగాహన తీసుకురావాలన్నారు. అనంతరం నషాముక్త భారత్ అభియాన్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2024-25లో చేర్చాల్సిన అంశాలపై డీఈఓ, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్, ఐసీడీఎస్ పీడీ, జువైనల్ హోమ్ సూపరింటెండెంట్, డీఆర్డీఏ కోఆర్డినేటర్, డీఐఓ, మెప్మా వైద్య సిబ్బంది జిల్లా కలెక్టర్కు వివరించారు. సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయీజ్ ఫాతిమా, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఐఓ సునీత, ఐసీడీఎస్ పీడీ లీలావతి, జువెనల్ హోమ్ సూపరింటెండెంట్ హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆలగడ్డలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఆర్ఆర్ అకాడమీ క్రీడాకారులకు శనివారం ఆలగడ్డ టౌన్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కోకిల కోటేశ్వరరావు, గురుప్రసాదులు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఆలగడ్డకు చెందిన సీనియర్ క్రీడాకారుడు సోముల రమణారెడ్డి వద్ద గతంలో శిక్షణ పొందిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు
క్రీడాకారులకు తమ వంతుగా కోడిగుడ్డు, అట్టిపండు, బ్రెడ్, బట్టలను తమ వంతుగా అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆలగడ్డలో క్రీడలను అభివృద్ధి చేసిన ఘనత రమణారెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఆయన అడుగుజాడలో నడుస్తూ అకాడమీ కోచ్ సుబ్బరాయుడు క్రీడాకారుల కోసం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ కోచ్ శేషు, పనీంద్ర, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. Yeah.
డోన్ పట్టణంలో ఈ విద్యా సంవత్సరం నుండి నూతన కేంద్రీయ విద్యాలయ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి కేంద్రీయ విద్యాలయ అధికారులను ఆదేశించారు. శనివారం డోన్ పట్టణంలో ఐటీఐ కాలేజీలో ఈ ఏడాది నూతన కేంద్రీయ విద్యాలయ ప్రారంభానికి అవసరమయ్యే తాత్కాలిక భవనాలను పరిశీలించారు. డోన్ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ భవనాలు నిర్మాణంలో లేనందువల్ల తాత్కాలిక ఏర్పాటుకు ప్రభుత్వం ఐటీఐ కాలేజీ భవనాలను కలెక్టర్ పరిశీలిస్తూ మౌలిక వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమయ్యే తరగతి గదులు, టాయిలెట్స్, త్రాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని కలెక్టర్ సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. డోన్ పట్టణ సమీప ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణానికి గుర్తించిన 9.5 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత స్థలంలో విద్యుత్ స్తంభాలు, సర్వీస్ వైర్ల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్పో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం డోన్ పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న దొరపల్లి కుట్టలో నిర్మించనున్న హౌసింగ్ కాలనీ కలెక్టర్ పరిశీలించారు. హౌసింగ్ కాలనీలో 1554 గృహాలు మంజూరు కాగా 766 మంది లబ్ధిదారులు గృహాలు పూర్తి చేసుకున్నారని హౌసింగ్ ఏఈ కలెక్టర్కు నివేదించారు. గుట్టపై గృహాలు మంజూరు కావడం వల్ల త్రాగునీటి వసతి, రహదారి సౌకర్యం ఇబ్బందిగా ఉన్నట్టు కలెక్టర్కు వివరించారు. వాటర్ గ్రిడ్ ద్వారా పైప్ లైన్ వేసి శాశ్వత ప్రాతిపదికన నీటి సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. త్రాగునీటి వసతితో పాటు రహదారి సౌకర్యం, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, మిగిలిన లబ్ధిదారులు ముందుకొచ్చి గృహాలు నిర్మించుకునేందుకు ప్రోత్సహించాలని హౌసింగ్ ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. అలాగే అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. డోన్ ఆర్డీఓ నరసింహలో మౌలిక కమిషనర్ ప్రసాద్ గౌడ్, తహసీల్దార్ నాగమణి, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డిప్యూటీ డీఈఓ సుధాకర్ రెడ్డి, హౌసింగ్ డీఈ కృష్ణారెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమర జవాన్ మురళీ నాయక్ కు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి. లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ నరసింహ జయంతి సందర్భంగా ఎగువ అహోబిలంలో కనుల పండుగగా రథోత్సవం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. మాదక ద్రవ్యాల నియంత్రణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఆలగడలో ఆర్ఆర్ అకాడమీ క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసిన పోలీస్ సిబ్బంది. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నూతన కేంద్రీయ విద్యాలయ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.